అన్నయ్య, మా దైవ సేవకుడు మా క్షేమాన్ని కోరి మాట్లాడతారు, మేము ఫీల్ అయ్యి సంఘాలు విడిచిపెట్టాం, మా తండ్రి మాత్రం మమ్మల్ని గద్దించదా? మా క్షేమాన్ని కోరిన వట్టి వారు ఎవరైనా సరే మమ్మల్ని గద్దిస్తారు కదా. మెచ్చుకునే వాడితో ప్రమాదం కానీ గద్దించే వాళ్ళతోనే మేలు జరిగిద్దని ఎంతమందికి తెలుసు? నేను స్టేజీ మీద ఉన్నప్పుడు భలే అగ్గి మీద గుగ్గిలం లాగుంటాను, కానీ తర్వాత మీ మీద నాకు ఎంత కూడా ఉండదండి. మీరంటే నాకు ప్రేమ, దయ. నిజంగా చెబుతున్నాను, స్తోత్రం చెప్పాలి. ఎన్నోసార్లు మీ పరిస్థితులు చూసి నేను ఏడ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఊర్లో ఒక కుర్రోడు ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్టే, స్కూల్ ఫస్ట్, 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినాయి. ఇక ఆటల పోటీలకు వెళ్తే మంచి మంచి బహుమానాలు వస్తున్నాయి. ఊరిలో ప్రెసిడెంట్ గారితో సహా ఆ అబ్బాయిని పిలిచి ఊరు తరపున మా ఊరి పేరు నిలబెట్టేవరా అని ఒక రోజున ఆ అబ్బాయికి ఒక మంచి బహుమానం ఇచ్చాడు. ఊరందరూ ఆ రోడ్ల మీద వెళ్తుంటే ఊర్లో, అబ్బారే ఏం కుర్రోడ్రా, ఏం పిల్లోడ్రా, అరే వాళ్ళ అబ్బాయిని చూసి నేర్చుకోరా, ఆ కొడుకు పుడితే ఒక్కడ అలాంటోడు పుట్టాలరా అని ఊరందరూ అంటున్నారు. వాళ్ళ నాన్న మాత్రం ఏడ్చవలే నీ ముఖం ఏముంది అక్కడ, జిల్లా ఫస్ట్ వచ్చినంత మాత్రాన 20కి మాక స్టేట్ ఫస్ట్ రావాలా? అప్పుడు నీకంటే స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి రెచ్చిపోమాక ఏముంది ఏదవా, ఇంకా ఇదిగో ఇంకా అక్కడ ఆగమాక చదువు, ఎట్లా తిడుతున్నాడు వాళ్ళ నాన్న. ఆడికి మహా కోపం వచ్చేస్తుంది. ఒకరోజు లాభం లేదు, ఈడు కానీ బ్రతుకున్నాడంటే నేను పైకి రాను, మా నాన్న ఈయన్ని ఖచ్చితంగా చంపేయాలనుకున్నాడు కుర్రోడు. అనుకొని ఆ రోజుల్లో ఒక్క నిట్రాడు ఉంటుంది, లేదా గుజ్జు ఉంటుంది, పైన 2 గుజ్జులు ఉంటాయి, ఇల్లు 4 మూలగా ఉంటుంది, మచ్చు ఒకటి ఉంటుంది, మచ్చు అటక ఉంటుంది. ఆ అటక మీద, ఆ అటక కింద నుంచి ఎదురు ఉంటుంది కదా వాకిలి ఎదురు, ఇట్లా రావాలి వాళ్ళ నాన్న. అక్కడ పెద్ద బండరాయి తీసుకొని అటక మీద రాత్రి 8 ఇలా కూర్చున్నాడు. వస్తే నా బిడ్డను వేసేస్తానని. వేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఎదురుంగుంది. ఎదురుగా వచ్చి రాయా ఈ కాళ్ళు మొంగడుకున్నావుగా అన్నం పెడతాననింది. నడింట్లో కూర్చొని ఇలా తిరిగి వాళ్ళ నాన్న ఇలా కూర్చున్నాడు. ఈ పక్కన కూర్చొని వాళ్ళ అమ్మ అన్నం వడ్డిస్తుంది. వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే కాసేపు విందాం, లాస్ట్లో వేసేద్దాం, బండ పోతాడు ఎరగడై. మా అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు వేసేద్దాం అనుకుంటున్నాడు. వాడు పైన బండ పట్టుకుని ఉన్నాడు. అప్పట్లో కిరసనాల బుడ్లు కదా, లైట్లు లేవు, పైన ఏం కనపడిద్ది? ఏం కనపడదు. ఆమె అడిగింది, ఏమయ్యా ఊరందరూ మెచ్చుకుంటున్నారు మన అబ్బాయిని, ప్రెసిడెంట్ గారు కూడా మెచ్చుకున్నాడు, నువ్వేంతయ్యా వాడిని ఎప్పుడు తిడతావేంటి? ఏడ్చేవలేని ముఖం చూశారులే సర్లే అంటావు. ఆడు నొచ్చుకుంటున్నాడు, ఆడు బాధపడుతున్నాడయ్యా అనింది. వెంటనే పై మీద కండం తీసుకొని కన్నీళ్ళు తుడుచుకుంటూ, పిచ్చిదానా, అందరికంటే అతిశయించువాడని నేనే, నా కొడుకు వాడు నా కడుపును పుట్టినందుకు నేను మహా అతిశయిస్తున్నానే. అందరూ పొగుడుతున్నారు, నేను కూడా పొగిడితే వాడి అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. నేను వాడిని గద్దించాలి, వాడికి ఇంకా అందరూ ఎంకరేజ్మెంట్ ఉంది, అందరూ పొగుడుతున్నారు. ఆ పొగడతలకు అలవాటు పడివాడు ఎక్కడైనా ఆడి అభివృద్ధి ఆగిపోతే నేను చూసి తట్టుకోలేను. ఈ స్థాయి జిల్లా స్థాయి కాదు, వీడు స్టేట్ స్థాయికి ఎదగాలి. దాని కొరకు నేను రాత్రిమగలు కష్టపడతాను, వాడి కొరకు ఉన్న ఆ ఎకరం కూడా అమ్మి పెట్టేస్తానే అని ఏడ్చుకుంటూ కళ్ళమ్మట నీళ్ళు దుడుచుకుంటున్నాడట. ఆ బిడ్డకప్పుడు అర్థమైపోయింది, అయ్యి బాబోయ్ మా నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందా అని. ఆ రాయి అటక మీద అక్కడ పెట్టేసి అన్నం తిని చీకడుక్కునేటప్పుడు అక్కడ నుంచి ఎగిరి దూకి కాళ్ళ మీద పడి
డాడీ నానా నన్ను క్షమించు, నానా నన్ను క్షమించని ఏడుస్తున్నాడట. ఏమైందిరా అంటే, నేను అలా నిన్ను అపార్థం చేసుకున్నాను అని ఏడ్చాడట. తల్లిదండ్రులను అపార్థం చేసుకుంటున్న బిడ్డలు లేకపోలేదు. దైవ సేవకులను అపార్థం చేసుకుంటున్నటువంటి వారు లేకపోలేదు. ప్రియులారా, మీరు గమనించాలి. మీరు వాక్యమును లేదా తల్లిదండ్రుల మాటలను, దైవ సేవకుని యొక్క మాటలను మీరు అవలంబించుకుంటే మీరు నూరంతలుగా ఫలిస్తారు. స్తోత్రం చెప్పాలి. నువ్వు అన్ని రంగాలలో ఫలించాలి, కానీ మంచి మనసుతో వినాలి, దానిని జీర్ణించుకోవాలి, అవలంబించుకోవాలి. జీర్ణించుకోవడం చాలా కష్టం. అదంతా మనం నలిపేస్తుంది. ఆ వాక్యం ఏంది పాస్టర్ గారు ఎలా చెప్పాడు, ఏంది మా నాన్న ఎలా అన్నాడు, ఏంటి మమ్మ ఎలా అన్నది, ఎందుకు ఎలా అన్నారు నన్ను, మనల్ని నలిపేస్తా ఉంటుంది. ఆ నలుపుడులోనే నీ బ్లడ్లో జీర్ణించుకుపోయి దాన్ని ఆ సత్యాన్ని గ్రహిస్తే నువ్వు బహుగా ఫలిస్తావు. బిగ్గరగా స్తోత్రం చెప్పొకసారి. ఇప్పుడు చెప్పండి, ఎవడు యోగ్యుడు? వాక్యమును విని దాన్ని అవలంబించుకొని ఓపిక పడితే వాడు ఫలిస్తాడు. ఓపిక అనే పదం అక్కడ ఉంది. స్తోత్రం చెప్పాలి. ఏం కావాలి చెప్పండి? ఫలింపుకి ఏం కావాలి తల్లి? అమ్మా, ఓపిక అలిగిపోవాలా? ఓపిక బయటికి వెళ్ళిపోవాలా? ఓపిక ఉన్నప్పుడు నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. అందుకని మీ సంఘాలలో వాక్యం జాగ్రత్తగిని దాన్ని జీర్ణించుకొని, ఓపిక అవసరం. దేనికి ఓపిక అవసరం? జీర్ణించుకోవడానికి ఓపిక అవసరం. అన్నయ్య, ఇప్పుడు 10 సంవత్సరాల చర్చికి వెళ్తున్నాను, నా జీవితంలో ఏ కార్యం జరగటం లేదు. ఓపికతో ఉండు. అబ్రహాము 24 సంవత్సరాలు ఓర్పుతో ఎదురు చూశాడు. 24 సంవత్సరాలు ఓర్పు పట్టాడు. విశ్వాసములో సన్నగిలలా. నీ జీవితంలో అప్పులు ఇంకెప్పుడు తీరుతాయి అన్నయ్య? నా జీవితంలో ఇంకెప్పుడు సొంత ఇల్లు లేదు, అసలు మేము ఎంత అవమానాలు పాలవుతున్నామో, జీవితానికి సుఖం లేదు, ఎప్పుడు వద్దిల్లే. దేవుడు ఇస్తాడన్నప్పుడు, మీరు చెబుతున్నప్పుడు ఇస్తాడన్నప్పుడేమో కొంచెం విశ్వాసం వస్తుంది, తర్వాత ఏమో నీరసం వచ్చేస్తుంది. బాబు ఇస్తాడా? ఓపిక పట్టు. ఇస్తాడు. ఇస్తే శ్రేష్టమైనదే ఇస్తాడు. కొట్టు చప్పట్ల బిగ్గరగా. ఇస్తే శ్రేష్టమైనదే ఇస్తాడు. ఆయన ఆశీర్వదించడం మొదలెట్టాడంటే నీకు తట్టుకునే దమ్ము ఉండాలి. నిజం చెబుతున్నాను నేను. ఆయన అన్నిటికంటే బరువైనటువంటిది ఏమిటంటే, ఇసుక బరువు అన్నాడు కదా బైబిలు. ఇసుక కంటే బరువైనది ఆశీర్వాదం. తెలుసా? హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. మరే ఆశీర్వాదం సనుక్కోకూడదో. ఆశీర్వాదం వచ్చినప్పుడు అమ్మో నా వల్ల కాదు అనుకోకూడదో. నేను ప్రభువా, నా దేవా, నా తండ్రి, చర్చి ఇడిచిపెడితే ట్రాఫిక్ జామ్ అయిపోవాలి ప్రభువా అనుకునేవాడిని. ఇప్పుడు 2 గంటల వాక్యం ఆరాధన, వాక్యం 2 గంటలైతే 2 గంటలు నిలబడి కాళ్ళు ఇంతంతలా బండ్లు అయిపోతున్నాయి, వాసిపోతున్నాయి, ఇంత నీరు వచ్చేసి. లాస్ట్ వ్యక్తిని కూడా నేను నవ్వుతూ పలకరించాలి. చేదరించుకున్నానంటే, ఎవడరా నువ్వు నా పిల్లలను చేదరించుకోవడానికి? నువ్వే కదా అడిగావు, పనికి మాలినోడా, రమ్మని చెప్పావు, నిన్ను ఇవ్వమన్నావు, నిన్ను ఇచ్చాను, ఇచ్చినటువంటి నా పిల్లల్ని చేదరించుకున్నావు, ఎధవా తీసేస్తానన్నాడు అనుకో.